सर्वस्यां चेतिर्विधेवान्ते सर्वमायुक्तस्य वेदं विद्वाः కండోలు వేసుకుంటే వెనకొచ్చమ్మా వచ్చేయండమ్మా అసలు చేతులు తిప్పు రామ్మా ఫోటో తీసుకో బాబు కాలు
పేరు అన్న దగ్గర నిలబడి గట్టి కృష్ణ కృష్ణ గట్టిగా మామిడి కొడి జగన్ వాస్తవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచార నిమిత్తం మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన ప్రీతమ నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న ఈరోజు ప్రచార భాగంలో రావడం జరిగింది కలపాడు పంచాయతీకి. ఈ కలపాడులో టీడీపీ సర్పంచ్ టీడీపీ నుంచి ఉన్నారు, అలాగే టీడీపీ వార్డు మెంబర్సు, అలాగే టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వారి గురించి అన్న కూడా మాట్లాడతారు. మనం అందరం బీసీలందరూ మధ్యతరగతి కుటుంబీకులు, వీళ్ళందరూ కలిసి మనము ఫ్యాను గుర్తుకు ఓటేసి 2 ఓట్లు వేయాలి. 1 ఓటు అన్న రామన్నకి ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2వ ఓటు మన డాక్టర్ గురుమూర్తి గారికి ఎంపీగా మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడాను చాలా కృషి చేసి గెలుపు విధానంలో ముందుకు నడవాలని కోరుకుంటూ మన ప్రీతమ నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ అన్న ఇప్పుడు మనతో మాట్లాడతారు. మాట్లాడండి అంటే రామప్రసాద్ గారు నేను వెయిట్ చేస్తున్నాను. మంచి జనం ఎక్కువ ఉండేది, జాయినింగ్స్ ఉన్నాయి, అక్కడ మాట్లాడతాను, వెయిట్ చేస్తాను. ఇక్కడ మాట్లాడతారు. పెద్దలకి, వైసీపీ పార్టీ నాయకులకి, జగనన్న సైన్యానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన అభ్యర్థిగా వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి అన్నకి, మస్తాన్ యాదవ్ గారికి, కలపాడు సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, ఎంపీటీసీలకి, ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కలపాడంటే బీసీలు అంటే జగనన్నకి అత్యంత ప్రేమ, అభిమానం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు భారీ ఎత్తున కలపాడు టీడీపీ నుంచి వైసీపీకి చేరారు. కలపాడులో 1 సైడ్ వైసీపీ అని చెప్పుకోవచ్చు. టీడీపీ ఖాళీ అయినట్టే.
జగనన్న నినాదంతో ముందుకెళ్తున్న మన పార్టీ వైనాట్ 175 అనే నినాదాన్ని ఈరోజు కలపాడు ద్వారా మన నియోజకవర్గానికి తెలియజేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో కూడా మార్పులు చాలా వరకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టీడీపీ ఖాళీ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉంది. దేనికంటే ఆ పార్టీలో వాళ్ళకే నిలకడలేని విధి విధానాలతో ఉంది ఆ పార్టీ ఈరోజు బిడ్డకు ఒక రోజు తండ్రికి ఒక రోజు అని మార్పులు చేరుకలతో ఆ పార్టీయే వాళ్ళ ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది ఈరోజు తండ్రికి ఇచ్చారు, మన కూతురికి ఇచ్చారు, రేపు ఎవరికి ఇస్తారో బీఫామ్ ఇచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ మీద తిరుగుబాటుకి ఒకరు కాకుండా నలుగురిని కలుపుకొని రావడం జరిగింది. ఈరోజు కొన్ని దగ్గరలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడినారు. వైసీపీ ఖాళీ కాదు, టీడీపీ ఖాళీ అయింది. అది తెలుసుకునేటప్పటికి మీకు టికెట్ వచ్చేటప్పటికి అది తెలుసుకునే టైం పట్టింది. ఇక పైన మేము లాక్ కాదు, మీరు లాక్అవుట్ చేసుకొని బయట వెళ్లాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది. అది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. బయట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది, పెద్దలు కాబట్టి తెలియపరుస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన కలపాడు పంచాయతీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, జై రామన్న. కలపాడు ప్రజలందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? వాళ్ళు మాట్లాడారు అన్నట్టు అందరం ఒకే సైడ్ కూర్చోదు అంతేనా? అందరం ఒకే సైడ్ ఉన్నాం. ఇప్పుడు మనకి ఎవరికి పోటీ పడాలా? మనకు అవసరం లేదు. చాలా సంతోషం. అంటే జగనన్న మీద ఉన్న ప్రేమ వివిధ రూపాల్లో చూపిస్తారు. కొందరు పచ్చబొట్లు పెట్టుకుంటారు, కొందరు ఎప్పుడు కార్డు పెట్టుకుంటారు, ఫోన్ మీద స్టిక్కర్ పెట్టుకుంటారు. ఇప్పుడే సీను చెప్తున్నాడు, 50 సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. అది జగనన్న చూసి జగనన్న ఫలితాలు చూసి నేను మొన్నే వచ్చిన తర్వాత ఇంకొక కుర్రాడు వస్తున్నాడు, చూసిన అన్నా నేను కూడా 30 సంవత్సరాలు అయింది అన్నాడు. వైఎస్ఆర్ అంటే ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పం. తెలుగుదేశం పార్టీ లాగా రెక్కలు పట్టుకొని ఒకరింటూ ఒకడంటూ తెలుసా మీకు? మన మస్తాన్ యాదవ్ గారి శిష్యుడు పోయి ఒకతను ఈ జోలు పట్టుకున్నాడు, ఒకతను ఆ జోలు పట్టుకున్నాడు, మధ్యలో రామకృష్ణ గారు కండువా వేస్తారు. ఎంపీటీసీ ఈయన అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్న ఫోటో చూడండి, ఇదిగో తెలుగుదేశం వాడు ఈ దెబ్బ ఆ దెబ్బ పట్టుకుని మధ్యలో కంట్రోల్ వేసుకున్నాడు. మేము అలా చేయము. పత్రికా మీడియా మిత్రులు సమక్షంలో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మేమంతా కలిసి పనిచేస్తాము, జగన్ కోసం పనిచేస్తాము.
అందరూ కలిసి జగనన్న కోరిన విధంగా వైనాట్ 175 దిశగా దానిలో భాగంగా మేము కూడా ఒక అడుగు వేస్తామని ముందుకు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేరిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు కలవు, కొత్తగా వచ్చారు కదా అని మిమ్మల్ని చిన్న చూపు చూసేది ఉండదు. ప్రతి ఒక్కరి మా జగన్మోహన్ గారు చెప్తారు, కులం చూడడం, మతం చూడడం, వర్గం చూడడం, వర్ణం చూడడం, పార్టీలు కూడా చూడడం అని. అర్హత ఒకటే. పని చేయండి, పార్టీ కోసం పాటుపడండి, మీకు తెలిసిందే. తప్పకుండా గుర్తింపు ఉంటుంది, దానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత రేపు మీరందరూ గట్టిగా ఓటేసి చాలా భారీ మెజారిటీతోనే గెలిపిస్తారని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మీరైతే నేను కూడా నమ్ముతా ఉన్నాను. ఎమ్మెల్యేగా నేను కాదు ఉంటాడు, వెంకటగిరిలో నేను ఉంటా, ఇంకా దగ్గరగా అన్నారు కలపాడులో. చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్వర్డ్ కాస్ట్, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, బ్యాక్ బోన్ కాస్ట్. మమ్మల్ని నిలబెట్టేది మీరే, పార్టీని నిలబెట్టేది మీరే. ఒకానొక సమయంలో బీసీలు కొంచెం ఎక్కువ తెలుగుదేశం వైపు మొగ్గేవాళ్ళు. నిజమే కదా, ఒప్పుకోవాలి మనం. అది పైకి తీసుకుని వచ్చారు ఎన్టీ రామారావు గారు. ఆ తెలుగుదేశం వేరు, ఇప్పుడు ఉండేది వెన్నుపోటు తెలుగుదేశం. దాన్ని నడిపే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ని ఏమి ఉండవు. ప్రత్యక్ష సాక్ష్యం, నిలువు నిదర్శనం వస్తాను గారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న తాడేపల్లి పోయినప్పుడు అన్నారు, అలా నీకేది నేను కండువా వేసేది, నువ్వు ఇంట్లో మనిషిగా. ఇంట్లో మనిషిగా ఇన్ని సంవత్సరాలు ఒప్పుకున్నారు మా ఇంట్లో మనిషి అని. కానీ అదే చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేశాడు. తన సామాజిక వర్గానికి అందరం ఎక్కించాలి. దానికి ఏంటి ట్విస్ట్, మహిళ, చదువుకున్న యువత, ఇవన్నీ చెప్పారు. చదువు లేదా ముసరాజు గారు, యువకుడు కాదా ముసరాజు గారు? కష్టపడి పనిచేశాడు, కానీ తన సామాజిక వర్గానికి ఇవ్వాలని రామకృష్ణ కూతురు తీసుకొని పెట్టాడు. ఇప్పుడేమైంది? యువత ఏమైంది, మహిళ ఏమైంది, చదువు ఏమైంది? ఏం కారణం? ఇది వాళ్ళ అంతర్గత విషయం. తెలుగుదేశానికి వాళ్ళకి హక్కు ఉంది, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈయన వస్తే ఏమన్నా ప్రళయమా? ఏమన్నా అవుతాయి ఇక్కడ? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, ఇంక గుర్తుండాలి. అదొకటి ఉంది. కానీ 10 సంవత్సరాల పాలన ఎలా జరిగింది? 40,000, 48, 50,000 వేసుకోండి, 60,000 వేసుకోండి. 60,000 జనాభాకి 110 ఎకరాల పార్క్ నగరవనం అని శాంక్షన్ చేయించాం. చాలా చేసింది. తరతరాలు గుర్తుపెట్టుకునేలా చేసే పనులు నేదురుమల్లి కుటుంబం చేస్తుంది.
అభివృద్ధి పనులు అంటే 4 కాలాల పాటు ఉండేటట్టు నలుగురు మెచ్చుకునే విధంగా వేసిన రోడ్డు మీద రోడ్డు వేశాను, వరద వచ్చినప్పుడు బియ్యం ఇచ్చాను. ఇవి కాదు, ఖాళీ అయింది టూలెట్ బోర్డులు ప్రజలు నిర్ణయిస్తారు. కొత్తగా పార్టీ అభ్యర్థి వచ్చారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. దీనికోసం ప్రజలు నిర్ణయిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా? 5 సంవత్సరాలు కంటికి రెప్పలా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు, కాపాడుతూ వస్తున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా అండగా నిలిచాడు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. అలాంటి జగనన్న కావాలా? మేనిఫెస్టోనే కనబడకుండా పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే గుర్తుండవు ఎలక్షన్స్ అయిన తర్వాత. అలాంటి అభ్యర్థి కావాలా? ప్రజలే నిర్ణయిస్తారు. నిర్ణయం తీసుకోమన్నారు. జగన్నాథ రథచక్రాలు ఇడుపులపై నుంచి మొదలైనవి. ఒక్కొక్క నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం తిరుగుతూ ఉంటే ఆ స్పందన చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు, చేతులు ఎత్తేశారు. అందుకనే మేము చాలా బలంగా చెప్తున్నాం, మా అధినేత నిర్దేశించిన వైనాట్ 175 వెంకటగిరితో మొదలవుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలతో మొదలవుతుంది. భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తప్పకుండా పైన దేవుళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులతో మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని మే 13వ తారీఖున ఎన్నికలు బూత్లో మన గుర్తుందమ్మా, ఇక్కడ బ్యానర్ గుర్తు మీద ఓటేసి, ఒక ఓటు ఎంపీ గురుమూర్తి గారికి, ఒక ఓటు బ్యానర్ గుర్తే, రెండింటికి రెండో మాట లేదు. ధన్యవాదాలు. మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. దూరంగా తీసుకుని
పక్కోడు వేస్తాడులే, మనం ఆల్రెడీ గెలిచిపోయాం, ఆ పక్కోడు వేస్తాడులే అని ఎవరు మే 13 ఎన్నికలు ఏ గుర్తు మంది? ఫ్యాన్ గుర్తు మీద ఎంపీ గురుమూర్తి గారికి ఒక ఓటు, ఎమ్మెల్యే నేను, నా పేరేందయ్యా, రామ్కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఓటేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.